లైఫ్ పార్ట్నర్ ఉండాలనేది ఉంటుంది. బట్ ఈడు కొంచెం క్లిష్టంగా ఉన్నాయి అంతే. రోహిత్ గారు అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, బట్ ఇది ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు. బట్ ఓపెన్ అయిపోయి చాలా మందికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో నారా రోహిత్ అంటే చంద్రబాబు గారు సీఎంగా ఉన్న టైంలోనే మూవీస్ చేస్తారు, ఇండస్ట్రీలోకి వస్తారు అనే ఒక టాక్ అయితే ఉంది. దీని మీద చాలా వెబ్సైట్స్ అండ్ ఫిల్మ్ జర్నలిస్టుల కామెంట్ కూడా. సో దీనికి మీరు ఒక క్లారిటీ కావాలి. సో ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ అండి, సంతోష్, గౌతమ్ అండ్ రాకేష్. 8 నెలల ముందు గవర్నమెంట్ వస్తుందని తెలుసుకున్నందుకు. సో ఐ షుడ్ థ్యాంక్ దెమ్. రోహిత్ గారు మాట్లాడనివ్వండి. సార్ అవైరు సార్. ఐఎమ్ గుడ్ అండ్ మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సార్ రోహిత్ గారు అంటే కనుక కూల్, ఫన్, ఎమోషన్ ఇట్లా చేసినవన్నీ మీ మంచి హిట్లు. సోలో దగ్గర నుంచి జో అచ్యుతానంద్ వరకు. మళ్ళీ మీ కంబ్యాక్కి ఎందుకు ఒక పొలిటికల్ దాంతో రావాల్సి వచ్చింది? అంటే మైండ్ సెట్ అండి. అంటే ఇప్పుడు సమ్మర్లోనే ఏసీలు అమ్ముతారండి, వింటర్లో సేల్ ఉంటుంది. అవును. సో పొలిటికల్ సీజన్ So, కాబట్టి ఆ ఆ time టైంకి దట్ ఈస్ ద రైట్ ఫిల్మ్ అనిపించింది అంతే. అంటే దానికి పెద్ద క్యాలిక్యులేషన్లు అన్ని. యాక్చువల్లీ ఈ సినిమాకి ఎక్కువ రోజులు వర్క్ చేసామండి. ఓకే. ప్రీ వర్క్ కానీ వి టుక్ కేర్ అబౌట్ ద కలర్ ప్యాలెట్స్, ఎవ్రీథింగ్. ఆ సినిమాకి ఇంకా ఏంటంటే ఆ సీజన్ కాబట్టి ఆ టైంలో చేయాల్సి వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ డెంట్ వర్క్. మీ ఫ్రెండ్, బాగా క్లోజ్ ఫ్రెండ్ శౌర్య, మళ్ళీ మీ కాంబినేషన్లో ఎప్పుడైనా మంచి జో అచ్యుతానంద్ లాంటి సినిమా ఉండబోతుందా? అవసరాల గారిని అడుగుతానండి, రాస్తారేమో అని సీక్వెల్. అవసరాల గారిని అడుగుతాను, అదే దానికి సీక్వెల్ ఏమైనా రాస్తారేమో. దానికి కూడా మేము కూడా వెయిటింగ్ అలాంటి సినిమా కోసం. డెఫినెట్గా అండి, శౌర్యతో, విష్ణుతో ఎనీ డే మంచి స్క్రిప్ట్ వస్తే ఖచ్చితంగా చేస్తాను. భవిష్యత్తులో మిమ్మల్ని ఏదైనా ఒక మంచి పదవిలో చూసే అవకాశం ఉందా? మీ నాన్నగారి లెగసీ కంటిన్యూ చేయడానికి? ప్రస్తుతానికి అయితే ఇవి చేస్తున్నానండి, ఇవి చేయనివ్వండి ఫస్ట్. ఇది ఈ ట్రాక్ వేరు, ఆ ట్రాక్ వేరు కదా. సో లెట్స్ సీ అండ్ దర్ ఇస్ లాట్స్ ఆఫ్ టైమ్. 29కి ఇఫ్ ఎవ్రీథింగ్ పర్మిట్స్ అండ్ టైం పర్మిట్స్. 29కి ప్రిపేర్ అవుతున్నారు? మీరు ప్రిపేర్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇంకా 5 ఏళ్ళు ఉందండి. కాదు, ముందు ఈ రిలీజ్ శుక్రవారం అయిపోతే ఒక గండం గడుస్తుంది. సినిమా మీకు నచ్చి ఫౌండేషన్ ఫౌండేషన్ ఇవ్వాలి కదా సార్. ఫౌండేషన్ ఆల్రెడీ ఫ్యామిలీ వేస్తారండి, మనం వెళ్ళడమే లేట్. ముందు ఇక్కడ 29కి బిల్డింగ్ కట్టేయండి. సో